ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ది హాఫ్ వేవ్ ప్లేట్. సో హాఫ్ వేవ్ ప్లేట్, క్వార్టర్ వేవ్ ప్లేట్ ఉన్నాయి కదా, సో హాఫ్ వేవ్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనకి when the wavelength of the light is equal to the light is equal to the 5890 angstrom, that means okay, wavelength given. So wavelength is lambda equals to 5890 angstrom unit. That means lambda equals to 5890 into 10 power minus 8 centimeters. Okay, ఇంకేమి ఇచ్చాడు మనకి? Given refractive indices of ordinary ray and extraordinary ray 1.55 and 1.54 respectively. That means refractive index of the ordinary ray is 1.55 and refractive index of the extraordinary ray is 1.54 అయినట్లయితే మనకి థిక్నెస్ ఆఫ్ ది హాఫ్ వేవ్ ప్లేట్ అడిగాడు. T ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 ఇంటూ మ్యూ నాట్ మైనస్ మ్యూ ఈ. ఈ ఫార్ములా కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. వన్స్ ఐ విల్ సబ్స్టిట్యూట్ ద థిక్నెస్ ఆఫ్ ది హాఫ్ వేవ్ ప్లేట్ T ఈక్వల్స్ టు లాంబ్డా. లాంబ్డా అంటే మనకి ఎంత వచ్చింది? 5890 ఇంటూ 10 పవర్ minus 8 centimeters divided by 2 into mu naught. Mu naught is how much? 1.55 minus 1.54. Okay, that implies thickness T equals to T2 అనేది ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 2945 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2945 ఇంటూ 10 పవర్ minus 8 divided by 0.01. therefore T equals to ఏమవుతుందంటే 2.945 ఇంటూ 10 పవర్ 3 ఇంటూ 10 పవర్ minus 6 సెంటీమీటర్స్. లేదు మనల్ని మీటర్స్లో అడిగినట్లయితే వీ నీడ్ టు రైట్ T ఈక్వల్స్ టు 2.945 ఇంటూ 10 పవర్ minus 3 ఇంటూ minus 2 మీటర్. ఓకే, సపోజ్ దీన్ని వాల్యూని మనకి మీటర్స్లో అడిగినట్లయితే